హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్ అభ్యర్థులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ నుంచి డీసీఓలు, ప్రిన్సిపాల్లు, టీజీటీలు, వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఆ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అయితే పూర్తిగా వీడియోని అయితే చూస్తే మీకు అందులో ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా పేజ్కి వచ్చేస్తారు. కాసేపటి క్రితమే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో లభించడం అయితే జరిగింది. ఇక మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ అని చెప్పి డౌన్లోడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినా సరే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క దరఖాస్తులకి 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయన్నారు. అంటే ఈ రోజు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు సాయంత్రం 8 గంటలకి మనకు స్టార్ట్ అయితే అవుతుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకే, సో మీరు ఇంకొక 1.5 అవర్ తర్వాత మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియో చేస్తున్న సమయానికి అయితే 6:30 అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్ చేసిన పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. జోన్స్ వారీగా ఇక్కడ ఖాళీ సమాచారం అయితే ఉంది. డీసీఓ 4 పోస్టులు, ప్రిన్సిపల్ 27, టీజీటీలు 552, వార్డెన్ పోస్టులు 167 అయితే ఉండడం జరిగింది. ఓకే, సో తర్వాత మనకి చూస్తే వీటికి సంబంధించి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. డీసీఓ పోస్ట్కి 40,060 రూపాయల నుంచి 98,440 వరకు అయితే ఉంది. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 సంబంధించి 40,270 నుంచి 93,780 రూపాయలు అయితే ఉంది. టీజీటీ పోస్ట్కి 28,940 నుంచి 78,910 రూపాయలు అయితే ఉంటుంది. వార్డెన్ పోస్ట్కి 21,230 నుంచి 63,010 రూపాయలు అయితే ఇక్కడ పే స్కేల్ అనేది మినిమం మ్యాక్సిమం ఎంత ఉంటుంది అనే దానిపై ఇక్కడ వీరు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, దాని తర్వాత మనం చూస్తే ఎగ్జామ్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క పరీక్షకి 500 రూపీస్ అనేది చెల్లించాలి. మీకు 4 పోస్టులు కూడా అర్హత కనుక ఉన్నట్లయితే మీకు 2000 రూపీస్ అనేది అవుతుంది. ఓకే, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ విషయం గురించి కూడా మనం మాట్లాడదాం. ఏజ్ అనేది ఎంత ఉండాలంటే మినిమంగా 18 ఏళ్ళు అనేది నిండి ఉండాలి. మ్యాక్సిమం 44 ఇయర్స్ అనేది 1/1/2019 నాటికి ఉండాలి అని చెప్పి ఇచ్చారు. బట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు 44 ఏళ్ళు ఇక్కడ మనకు చివరిగా ఇచ్చాడు కదా, అంటే 49 ఏళ్ళు ఉన్నా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థికి అయితే 10 ఏళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్సైజ్ మనకి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకే, తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా చూద్దాం. అకాడమిక్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ యొక్క పోస్ట్కి ఏ అర్హత అనేది ఉంటే మనం ఎలిజిబుల్ అవుతామనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ డీసీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు యూజీసీ రికగ్నైజ్ చేసిన ఏదైనా యూనివర్సిటీ నుంచి పీజీ చేసి ఉండాలి. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఖచ్చితంగా మీరు పీజీ చేసి ఉండాలి. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే మనకి ఏంటంటే ఖచ్చితంగా మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేటివ్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలని చెప్పి అన్నారు. తర్వాత ప్రిన్సిపల్ గ్రేడ్ 2 పోస్ట్కి ఖచ్చితంగా పీజీలో మీరు ఫస్ట్ క్లాస్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్క్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని చెప్పి పీజీలో మనకు ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ తర్వాత మనకి ఏంటంటే ఖచ్చితంగా మీరు బీఈడీ కూడా చేసి ఉండాలి. పీజీ చేసి ఉండాలి 60% మార్కులతో, బీఈడీని 50% మార్కులతో చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి కూడా ఈ పోస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో మనకి ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీజీటీఆర్ జేఎల్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ అని చెప్పి ఇచ్చారు. 3 ఇయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ యాజ్ హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ హై స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ ఫండెడ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజీల్లో పీజీడీగా కానీ జేఎల్గా కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేకుంటే మీకు హెడ్ మాస్టర్గా, ప్రిన్సిపల్గా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నా పర్వాలేదు, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. ఓకేనా, లేదంటే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్లో కానీ ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఇచ్చాడు. అండ్ తర్వాత టీజీటీ పోస్ట్ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే పీజీలో ఖచ్చితంగా మీరు ఫస్ట్ క్లాస్ స్కోర్ అనేది సాధించాలి. అంటే పీజీలో ఖచ్చితంగా మీరు 60% మార్కులు అనేది సాధించి ఉండాలి అని చెప్పి ఇచ్చారు. కావాలంటే మీరు ఎన్ఎక్స్ఎస్సి అనేది డౌన్ చేసుకోండి అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ అభ్యర్థి అయ్యింటే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీ యొక్క పీజీలో 55% మార్కులు ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఈ యొక్క టీజీటీ పోస్ట్కి ఇవ్వడం అయితే జరిగింది. మరియు ఈ యొక్క పీజీతో పాటుగా బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఖచ్చితంగా మీరు బీఈడీ కూడా ఈ యొక్క పోస్ట్ కోసం కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా టెట్ పేపర్ 2 కూడా మీరు
పాస్ అవ్వాలి అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. టెట్ పేపర్ 2ను కూడా పాస్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ మీరు పీజీ 60% మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి, తర్వాత బీఈడి కంప్లీట్ చేయాలి. టెట్ పేపర్ 2 కూడా క్వాలిఫై అయ్యి ఉంటేనే ఈ యొక్క టీజీటీ పోస్ట్కి అప్లై చేసుకునేందుకు అర్హత అనేది ఉంది. బట్ ఎస్సీ ఎస్టీ బీసీకి పీజీలో 55% మార్కులు సాధించాలి. ఓకేనా. తర్వాత మనం చూసినట్లయితే వార్డెన్ పోస్ట్కి, ఈ యొక్క వార్డెన్ పోస్ట్కి చాలా మంది అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క వార్డెన్ పోస్ట్కి కేవలం మనకు డిగ్రీ మరియు బీఈడి చేసి ఉంటే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, డిగ్రీ మరియు బీఈడి కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి ఇచ్చారు. అయితే చూడండి, అడిషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వెయిటేజ్ అనేది ఇస్తాము అని చెప్పి ఈ యొక్క డీసీఓ ప్రిన్సిపల్ గ్రేడ్ 2 టీజీటీ అండ్ వార్డెన్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆ యొక్క అడిషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం అనెక్స్ డి అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క రైట్ వైపు అయితే ఉంటుంది. తర్వాత మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి ఉంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉందంటే 14వ తారీఖు అంటే ఈ రోజు సాయంత్రం 8 గంటల నుంచి 28వ తారీఖున అంటే ఈ నెల 28వ తారీఖు వరకు కూడా జ్ఞానభూమి వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్కి 500 రూపీస్ అనేది పే చేయాలి అని చెప్పి అన్నారు. సో అన్ని కేటగిరీల వారు కూడా 500 రూపీసే, ఎవరికి తక్కువ కాదు, అందరికీ కూడా సేమ్ 500 రూపీస్ అనేది చెల్లించాలి. అయితే చూడండి, మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉండదంట. లాస్ట్ రోజు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసే లాస్ట్ రోజు ఏదైతే ఉందో ఆ యొక్క లాస్ట్ రోజున మనకు ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మనకు మొబైల్లో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ అలాట్మెంట్ అయింది అనేది మనకు వస్తుందంట. అప్పుడు మనం హాల్ టికెట్ అనేది జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత మనకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా అయితే ఉంటుంది. ఆన్లైన్లో మనం కంప్యూటర్లో డిఎస్సి రాసాము, టెట్ రాసాం కదా, అదే తరహాలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత మనం చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ వీరైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా పార్ట్ 1 పాస్ అయితేనే మీరు పార్ట్ 2కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకే, పార్ట్ 1 ఏంటంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 50 మార్కులు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 50 మార్కులకి ఖచ్చితంగా మీరు 30 మార్కులు అనేది క్వాలిఫై స్కోర్ అనేది సాధించాలి. అలాగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయితేనే పార్ట్ 2లోకి మీరు వెళ్తారు. లేదంటే మీరు పార్ట్ 1లోనే తక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే మీరు ఫెయిల్ అయిపోయిన అభ్యర్థి కింద రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఫైనల్ మెరిట్ టెస్ట్లో మీరైతే ఉండరన్నమాట. ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే ఏపీ టెట్లో 20% అనేది వెయిటేజ్గా తీసుకుంటారంట. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్లో టెట్ స్కోర్ని 20% వెయిటేజ్గా కూడా తీసుకుంటారంట. ఇప్పుడు మీరు ఏదైతే పార్ట్ 1లో క్వాలిఫై అయిపోయిన తర్వాత పార్ట్ 2 రాస్తారు కదా, ఆ యొక్క పార్ట్ 2 స్కోర్ని 80%గానే తీసుకుంటారు. మిగిలిన 20% అనేది మీరు క్వాలిఫై అయిన టెట్ స్కోర్ మీద తీసుకోవడం అయితే జరుగుతుందంట. ఓకే, నో డెమో ఆర్ ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఫర్ సెలక్షన్ అని చెప్పి అంటున్నారు. డెమో కానీ ఇంటర్వ్యూస్ కానీ ఈ యొక్క సెలక్షన్లో ఉండవు అని చెప్పి అంటున్నారు. ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి. చాలా పోస్టులు అనేవి మనకు రాబోతున్నాయి. ఓకే, తాజాగా మనకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి 1100 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటిలో మనకు జూనియర్ లెక్చరర్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, పీఈటీ ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నియామకాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రతి అభ్యర్థి కూడా 500 రూపీస్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుందన్నమాట. ఓకే, మీరు 4 జాబ్స్ కూడా అప్లై చేసుకుంటే ఒకవేళ మీకు అర్హత కనుక ఉంటే మీకు 2000 రూపీస్ అనేది అవుతుంది. వీటికి ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారా అనేది మనకు తెలియదు. సో వీటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి అన్నారు. బట్ ఎగ్జామ్ అనేది ఉంటుందా లేదనేది మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకు వెబ్సైట్లో లభిస్తుంది కదా, సో దాని ద్వారా తెలుస్తుంది. బట్ ముందుగా పత్రిక ప్రకటన అయితే వీరైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకు ముందు మనం చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏవైతే మనకు 700 పైసలకు పోస్ట్ అయితే మనకు 2 days బ్యాక్ రిలీజ్ చేశారో వాటికి కూడా ఒక పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు తప్ప అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. అది మనకు ఈ నెల 14వ తారీఖున ఆ యొక్క వేకెన్సీ సంబంధించి దరఖాస్తు అనేది స్వీకరిస్తామని చెప్పి వారు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మనకు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి 1100 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అభ్యర్థులకి చాలా మంచి అవకాశం అనేది అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఈ యొక్క వేకెన్సీస్ అనేవి జోన్స్ వారీగా అయితే ఉన్నాయి, జిల్లాల వారీగా మనకి ఇవ్వలేదు అనమాట. జోన్స్ వారీగా మనకు జోన్స్ చూసినట్లయితే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అనేవి ఉండడం జరిగింది. వీటిలో మనకు జూనియర్ లెక్చరర్స్
సంబంధించి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 44ని ఈ 4 జూన్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి షెడ్యూల్ ఏరియా, నాన్ షెడ్యూల్ ఏరియా అయితే ఉంది. షెడ్యూల్ ఏరియా ఎస్టీ అభ్యర్థికి సంబంధించింది. నాన్ షెడ్యూల్ ఏరియాలో మనం చూసినట్లయితే ఎస్టీ వారు, ఎస్సీ వారు, బీసీ వారు, ఓసీ వారు కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి షెడ్యూల్ ఏరియాలో జోన్ 1కి 20 ఉన్నాయి, నాన్ షెడ్యూల్ ఏరియాలో 6 అయితే ఉన్నాయి. తర్వాత జోన్ 2లో షెడ్యూల్ ఏరియా 12, నాన్ షెడ్యూల్ ఏరియా 4, జోన్ 3లో 0, జోన్ 4లో కూడా షెడ్యూల్ ఏరియా 0 అయితే ఉన్నాయి. బట్ నాన్ షెడ్యూల్ ఏరియాలో 4-10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి షెడ్యూల్ ఏరియాలో 32, నాన్ షెడ్యూల్ ఏరియాలో 24 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి షెడ్యూల్ ఏరియా, నాన్ షెడ్యూల్ ఏరియాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జోన్ 1 షెడ్యూల్ ఏరియా 136, తర్వాత మనకు నాన్ షెడ్యూల్ ఏరియాలో 37, జోన్ 2కి సంబంధించి షెడ్యూల్ ఏరియా 96, నాన్ షెడ్యూల్ ఏరియా 45, జోన్ 3కి సంబంధించి జోన్ 4లో కూడా షెడ్యూల్ ఏరియా ఖాళీలు అయితే లేవు. బట్ జోన్ 3కి సంబంధించి నాన్ షెడ్యూల్ ఏరియాలో 313, జోన్ 4కి సంబంధించి నాన్ షెడ్యూల్ ఏరియాలో 247 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా ట్రైన్డ్ అంటే టీజీటీ టీచర్ సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి షెడ్యూల్ ఏరియాలో 234 ఉంటే నాన్ షెడ్యూల్ ఏరియాలో 642 పోస్టులు అయితే ఉండడం జరిగింది. తర్వాత పీఈటీ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ ఏరియాలో జోన్ 1కి 14, జోన్ 2లో 11, జోన్ 3లో 0, జోన్ 4లో 0 అయితే ఉన్నాయి. నాన్ షెడ్యూల్ ఏరియా చూసినట్లయితే జోన్ 1కి 5, జోన్ 2కి 7, జోన్ 3కి 49, జోన్ 4కి 38 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. పీఈటీ మొత్తం చూసినట్లయితే షెడ్యూల్ ఏరియాలో 25, నాన్ షెడ్యూల్ ఏరియాలో 99 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారం అనేది aptwgurukulam.ap.gov.in వెబ్సైట్లో అయితే లభిస్తుందని చెప్పి వీరైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా. 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా వీరైతే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదంటే మనకు ఏ విధంగా భర్తీ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకు తెలియలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఆ యొక్క లింక్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఏ అప్డేట్ అయినా ఈ యొక్క జాబ్ సంబంధించి వచ్చినా సరే మీకు అందించడం అయితే జరుగుతుంది. సో చాలా వేకెన్సీస్ సంబంధించి మనకు వీళ్ళు క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. 10 మందికి కూడా తెలియజేసే ప్రయత్నంలో మీరు ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.